ఉంది కాబట్టి కాకపోయినా సరే మళ్ళీ ఫోన్లో ఓటీపీలు అన్నీ కూడా వస్తాయి మీరు అందరూ అని చెప్పి మనందరం కూడా ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క వార్తల్లో కూడా చింతనేని ప్రభాకర్ గారిని దేవుళ్ళలో కొలుస్తున్నారు. ప్రభాకర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ దెందులూరు గడ్డ చింతనే అడ్డా అని చెప్పి మనందరం కూడా ముందుకెళ్దాం. మెజార్టీతో మనం గెలిపించుకుంటాం. జనాల్లో ఉంది ఎవరు కూడా మీరు ఎవరు చింతనేని ప్రభాకర్ గారి ఈ తెలుగుదేశం పార్టీ దెందులూరు నియోజకవర్గానికి అభ్యర్థి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొల్లేరు విషయంలో ఢిల్లీలోని అనేక కార్యక్రమాలకు ఆయన సొంత రూపాయలు పెట్టి ఫ్లైట్ టికెట్లు తీసి ఆ గ్రామం వచ్చి రోడ్డు వేయాలంటే ఆ రాత్రి తెల్లవాడికి లారీలు దిగిపోయి ఆ రోడ్డు వేయడం జరిగింది. ఆ రోజున కరెంటు స్తంభాలు కావాలంటే ఆ రాత్రి కరెంటు స్తంభాలు ఆ రాత్రి ఎస్సీని పిలిచి ఇమ్మీడియట్ గా స్తంభాలు వేసి కలపడాలని అనేక సందర్భాల్లో అనేక పనులు చేసిన ఏకైక నాయకుడు ప్రభాకర్ గారు తెలియట్లను. రాబోయే రోజుల్లో చింతమనేని ప్రభాకర్ గారు తప్ప చంద్రబాబు నాయకత్వం మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సంపాదించిన కార్యకర్త ఒకడన్నా ఉన్నాడా? ఏ రోజున ఎదురుటి పోరాటమే దెందులూరు నియోజకవర్గానికే ఆ రకంగా. రేపటి నుంచే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి. దీన్ని ఎదురుగా తీసుకుని వెళ్ళాలి. ప్రతి మండలంలోనూ మండల పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుని మీరే ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సూపర్ 6 అయితే ఏదైతే ఉందో ఆ 6 అనే కార్యక్రమాన్ని మనం ఒక్కసారి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీయే ఈ యొక్క సూపర్ 6 కూడా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగాని ఆయన రావటం అనేది ఏనుగుల బలం. దానికి ఎవరైనా సరే శిరస్సు వంచి నమస్కారం చేయాల్సిందే. ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా, ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా బేషరతుగా నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి ఎవరితో కూడా చర్చించుకోకుండా అటు తెలుగుదేశంతో కావచ్చు ఇటు జనసేన పార్టీతో కావచ్చు ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి ఈ సభ ద్వారా వెంకటలక్ష్మి గారి ద్వారా ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. జై పవన్. కాకపోతే ఏదేమైనప్పటికీ ఈ మధ్యన జరుగుతున్నటువంటి చిన్నటువంటి విషయాల్లో మనం చిన్నపుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరందరూ కూడా గమనించండి. అడగనటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి, మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి మనలోనే ఫ్యామిలీ మెంబర్స్ని నాకైతే కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. కానీ నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణం ఉండగా రారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది తప్పనిసరిగా అన్నిటినీ కూడా అధిగమిస్తాం. ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో మీరెవ్వరూ కూడా పడొద్దు, పడే అవసరం లేదు. తెలుగుదేశం అంటే ప్రభాకర్ అంటే తెలుగుదేశం. దీనిలో సెకండ్ థాట్ అనేది కూడా లేదు. నేను లేని దెందులూరు లేదు, దెందులూరు లేని ప్రభాకర్ లేదు. ఒకే ఒక మాట, ఒకే ఒక నిర్ణయం, అది మీ అందరి నిర్ణయం. కమ్మరికంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని, వాళ్ళు ఎవరో ఇవ్వద్దంటున్నారని కాకమ్మ కథలు చెప్తున్నారు. మన పార్టీ నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి కమ్మరికంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు 50 మంది ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించినవాడు కానీ, ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్గా ఉన్నవాడు కానీ బయటికి పోయిన సంగతి చెప్తలా. నన్ను కాదనేవారు కమ్మరి కులంలోనే కాదు, ఏ కులంలోనూ లేదు. నన్ను దొరికినవాడు కమ్మర్గంలో కూడా లేరు అని చెప్తా. అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది, బీసీల పార్టీ.
అందరినీ కలుపుకెళ్లాల్సినటువంటి పార్టీ. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చా. ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో తెలియనంత కుసంస్కారాన్ని కాను నేను.